ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న ఓ బాలిక అకస్మాత్తుగా మరణించింది. రాత్రి భోజనం చేసిన తర్వాత హాస్టల్లో ఆడుకుంటూ కింద పడిపోయిన బాలిక చనిపోయింది. ఎంతో ఆరోగ్యంగా ఉన్న ఆ బాలిక చనిపోవడానికి కారణం ఏమై ఉంటుంది? స్కూల్ టీచర్లు ఏం చెప్తున్నారు? బాధిత బాలిక తండ్రి ఈ ఘటనపై ఎలా స్పందించాడు? లెట్స్ వాచ్ ది స్టోరీ. బెజ్జంకి మండలం కల్లెపల్లి గ్రామానికి చెందిన గుర్రం తిరుపతి రెడ్డి, శ్రావణి దంపతుల కుమార్తెలు వర్ష, హర్షిణీలు సిద్దిపేట అర్బన్ మండలం మిట్టపల్లి గ్రామ శివారులోని కస్తూర్బా పాఠశాలలో చదువుతున్నారు. వర్ష 9వ తరగతి చదువుతుండగా హర్షిని 7వ తరగతి చదువుతోంది. కాగా రోజులాగే రాత్రి భోజనం చేసిన అనంతరం స్టూడెంట్స్ తో కలిసి హాస్టల్లో ఆడుకుంటున్న హర్షిని ఒక్కసారిగా పడిపోయింది. వెంటనే తోటి విద్యార్థులు టీచర్లకు తెలపడంతో వారు హుటాహుటిన సురభి మెడికల్ కాలేజ్కు తరలించారు. పరీక్షించిన వైద్యులు విద్యార్థిని అప్పటికే చనిపోయిందని తెలపడంతో స్కూల్ టీచర్లు పేరెంట్స్కు సమాచారం అందజేశారు. అనంతరం విద్యార్థిని డెడ్ బాడీని సిద్దిపేట ప్రభుత్వ హాస్పిటల్ మార్చురీకి పోస్టు మార్టంకు తరలించారు. పాప మృతిపై అనుమానం లేదని, తనకెలాంటి హెల్త్ ఇష్యూస్ లేవని 2 సంవత్సరాల క్రితం ఆమెను స్కూల్లో జాయిన్ చేసినట్లు పాప తండ్రి తిరుపతి రెడ్డి తెలిపారు. మాకు ఫోన్ వచ్చింది 10 మా సంబంధించిన హాస్టల్లో పోస్ట్ ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న విద్యార్థులు చనిపోతున్న ఘటనలు ఇటీవల కాలంలో ఎక్కువగా వినిపిస్తున్నాయి. సంబంధిత అధికారులు ఈ విషయమై దృష్టి సారించి మరణాలకు గల కారణాలు లోతుగా అధ్యయనం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది.